Audio Jungle. అందరికీ నమస్తే అండి. మీరు ఒకవేళ యూట్యూబ్లో అయినా సరే, ఇన్స్టాగ్రామ్లో అయినా సరే మీరు ప్రమోట్ చేసుకోవాలనుకుంటే, అది ఏ దానికి సంబంధించిన బిజినెస్ అయినా లేకపోతే ఇండస్ట్రీ అయినా, అది మీరు ఒకవేళ ఇంట్లో పచ్చళ్ళ నుంచి ఏదైనా ప్రమోట్ చేసుకోవాలనుకుంటే పక్కన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి. అది ఫ్రీ ప్రమోషన్స్ కాదండి, దానికి పెయిడ్ ప్రమోషన్సే ఉంటాయి. మామూలుగా అయితే జీమెయిల్ అకౌంట్ పెట్టిండి, కానీ అందరికీ ఈజీగా ఉండాలనే ఉద్దేశంతో వాట్సాప్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఎవరు ఏది ప్రమోట్ చేసుకోవాలనుకున్నా మీ బిజినెస్ మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటాను, అందరికీ రీచ్ అవ్వాలని కోరుకుంటాను. వాట్సాప్ నెంబర్ని నోట్ చేసి పెట్టుకోండి, దాన్ని మెసేజ్ చేయండి. టాటా మినిమేషన్. శివా యాడు సచ్చావురా బాబు. ఎట్లొస్తుందిరా నీకు డాన్స్? లేదో నిజంగా పెళ్ళయింది అనుకుంటున్నావా ఏమి? ఫంక్షన్ పెట్టానని ఉన్నాడు. ఏం ఫంక్షన్? ఫంక్షన్ పెట్టానని ఉన్నాడు. ఏం ఫంక్షన్? ఫంక్షన్ డాన్స్ అంటే నిజం పెళ్ళయిందా? నిజం పెళ్ళి కాదు, మన ఇంట్లో ఫంక్షన్ అంటే మళ్ళీ ఆ ఫంక్షన్ నీకే, అది కూడా మినిస్టర్లు, మీడియా వాళ్ళు, వీళ్ళు వాళ్ళు బాండ్ రాసింది అన్ని మర్చిపోయేమేమి. వచ్చారనుకో నిజంగా పెళ్ళి అయినట్టు అవుతుంది. ఏమని చెప్తావు? కింద తొక్కేస్తాడు. అదే పని చేసావని తెలిసింది అనుకో, ఇంక అంతే. 6 కోట్లు కట్టించే వాళ్ళకి అదే పని. ఏమని దొరకలేదు బాండ్ పేపర్, నేనేం చేయాలి? అది కాదు, నువ్వు చెప్పాలి. ఇదంతా చెప్పేసి చెప్దాం అనుకున్నా. ఓరనైనా కొమ్మలు పెట్టేస్తావు కదా కాను, ఓరనైనా కొమ్మలు పెట్టేస్తావు కదా కాను. సంబంధం లేదు, నువ్వే చెప్పుకో. నా మీద అరిస్తే నేనేం చేయలేను. చూడు అది ఎక్కడుంది? ఆడుందో వస్తాడు అవుతుంది. మన అన్ని ఇట్లా పంచాయతీ పెడతావు కాదు, అన్ని ఇట్లా పంచాయతీ పెడతావు కా. నువ్వు చెప్పుకో, నాకు సంబంధం లేదు. అమ్మది నేను ఇప్పుడు కార్పొరేటర్ వాళ్ళ ఇంటికాడికి పోయి వచ్చినాను, వాళ్ళ ఫ్యామిలీని అందరినీ ఇన్వైట్ చేసినాను. ఫంక్షన్ కి వస్తాను రాను అనే ప్రసక్తే లేదు, ఎవరైనా సరే రావాల్సిందే. ఫోన్లో మాట్లాడతాను. మళ్ళా చేస్తాను. వాడికి ఇష్టం ఉందా లేదా అడుగు. ఏమైంది ఇప్పుడు? పెడుతున్నావు వాడికి ఇష్టం లేక ఆడొక్కడే వెళ్ళి ఇద్దరు పెళ్లి చేసుకుని వచ్చిందానికి ఇప్పుడు పెద్ద మీటింగ్ పెట్టి పెద్ద ఫంక్షన్ పెట్టి అందరూ చేయాలి. ఇప్పుడు మీరేమన్నా ఓడి, ఇప్పుడు మీరేమన్నా డబ్బులు ఖర్చు పెడుతున్నారా? ఇప్పుడు ఫంక్షన్ నీకు చెప్పి చేయలేదనే కదా, నీకు చెప్పి నేను ఆర్ఎస్సీ టీవీలోకి వెళ్ళిపోతావు. నువ్వు అట్లా అదే చేస్తాను. నేను చెప్పేది ఇప్పుడు నువ్వు నాకు చెప్పకుండా నువ్వు పెళ్లి చేసుకున్నావు, నీకు చెప్పకుండా సర్ప్రైజ్ గా నేను ఫంక్షన్ పెట్టినా. ఆ పాపకి ఇష్టం ఉందా అడిగే వాళ్ళకి పరువులు ఫోన్ చేయమని ఊరోళ్ళు ఆడ అరెస్ట్ చేపించి స్టేషన్ లో కూర్చోబెట్టి అడిగిపిస్తాను వాళ్ళ ఇంట్లో వాళ్ళని. వాళ్ళు ఎందుకు ఒప్పుకోరో కూడా చూస్తా. వానమ్మ ఫంక్షన్ ఆపుదామని చూసినారంటే వాళ్ళకి వానమ్మ ఉరి శిక్ష పడేదానికి కూడా నేను లాయర్లకు సెట్ చేస్తా ఢిల్లీలో. ఒకవేళ ఇది ఉత్తుదే అనుకో, అప్పుడు ఏం చేస్తావు? చంపి నరికి 6 కోట్ల కింద పీసులు చేసుకో జైల్లో కూర్చుంటాడు. చెప్పకూడదు అయితే కదా ఏది పెళ్లి. ఎప్పుడో ఒకటి సింపుల్ చెప్తాడు, నేను అందరినీ పిలిచాలనుకోలే. కార్పొరేటర్ దగ్గర పోతే కార్పొరేటర్ చదివినాడు, వెనకాల బాండ్ పేపరు దానికి ఇస్తాను ఇన్విటేషన్ వెనకాల పెట్టినా. కార్పొరేటర్ చదివి వానమ్మ వీడోడురా మొగాడురా బుజ్జి గిజ్జి అని వాడు ఎవడురా వానమ్మ పిల్లని ఇడిచి పెడితే 6 కోట్ల నష్టపరం కట్టిస్తున్నాడు, వాడిని మేము ఖచ్చితంగా చూడాలా అని. అట్లే నాకు పిలిచినావు, ఎమ్మెల్యే గారిని పిలిచకపోతే బాగుండదు అంటే ఆడిపోతే, ఎమ్మెల్యే గారి దగ్గర పోతే మినిస్టర్ గారిని పిలిచకపోతే బాగుండదని. వాళ్ళం బేగాలు వస్తే హోమ్ మినిస్టర్ని పిలిచమని. ఎవరికి జరగలేని పెళ్లిలో నువ్వు స్టార్ అదృష్టవంతుడు. ఆ గిటికాలు వేసుకుని అది అడుగు పెట్టిందో లేదో వారమ్మ ఫంక్షన్ కి అనమ్మ మంచి మంచి పెద్ద పెద్దోళ్ళు దిగుతున్నారు.
వాళ్ళు దిగలే నువ్వు దింపేలే చేస్తున్నావు. నువ్వు అదే పనిగా రా, నీకు అర్థం కదా ప్రేమకు కదా 6 కోట్లు నేను ఇరికిచ్చే, నీకు 6 రూపాయలు లేదు 6 కోట్లు ల్యాండ్ ఉంది తెస్తాడు, దాన్ని వదలనివ్వకుండా దాంతో ఉండిపోవాలని ప్లాన్. ఏం చేస్తున్నావు? వీళ్ళందరినీ అదే కలిసి నేను పిలిపించినది ఫేస్బుక్ సీఈఓని, వాట్సాప్ సీఈఓని, యూట్యూబ్ సీఈఓని, ఇన్స్టాగ్రామ్ వీళ్ళందరినీ పిలుస్తాను. ఫ్రీ పబ్లిసిటీ. వాళ్ళు వచ్చి చూసినారంటే ఆటోమేటిక్ గా అన్నిట్లో వెళ్ళిపోతుంది ప్రచారం. 6 కోట్ల మునగాడని, 6 కోట్ల మునగాడని. వాళ్ళు చేయరు, నువ్వు చేస్తావు. ఎవరు? మాకు ఫంక్షన్ ఏమి ఇష్టం లేదు. ఫంక్షన్ లో ఇష్టం లేదు. ఆ పాపకు అసలు ఇష్టం లేదు, వాళ్ళ ఫ్యామిలీకి అసలు ఇష్టం లేదు. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ పెళ్లి గుడికి వెళ్ళింది. గుడికి వెళ్ళింది. ఆ పాప వాళ్ళని అరెస్ట్ చేపిస్తాను, ఇప్పుడు ఎమ్మెల్యే గారికి ఇప్పుడు అవమానం జరగదా? నేను పెళ్లికి పిలిచి ఇప్పుడు పెళ్లి జరగదు, ఫంక్షన్ జరుగుతాను. ఫ్యామిలీ వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకుని తెలిసి సూసైడ్ చేసుకుంటారు, అట్లాంటి పబ్లిసిటీ చేస్తారు. ఆ పాప వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు దానికి పెళ్లి అయిందంటే పటాకులు పేలుస్తారు 10 కిలోమీటర్లు. అట్లా దానికి పెళ్లి ఎట్లయింది చేసుకునే పరంపోగు నా కొడుకు ఇవ్వడని వాళ్ళేంది బాధపడేది? తిక్కనా కొడుక అట్లా కనబడుతున్నారా? అది చోలో పూలు పెడతారా? ఎమ్మెల్యే గారి దగ్గర ఏం చెప్పాలా, నేను మినిస్టర్ గారి దగ్గర ఏం చెప్పాలా? ఎయిర్పోర్ట్ లో స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని వచ్చి దిగి వస్తున్నారు మీ ఇద్దరిని చూసేకి. ఇంకోటి తెలుసో తెలుదా? మీ ఇద్దరు తెలియని విషయం, సపరేట్ చెక్క చేపిస్తాను. మామూలు ఫంక్షన్ లో మంచి స్టైల్ గా పెద్ద పెద్దోళ్ళు వస్తారని పెద్ద చేయకుండా చిన్నది చేపిస్తానా. అది కూడా ఎందుకనుకోండి, మొన్న ఆ పాప చైర్ లో కూర్చునేకి 15 నిమిషాలు జరుగుతుంది, పైన కూర్చునేకి ఇది అందడంలే. నేను ఇదేమన్నా తాగింది ఏమన్నా ఎక్కువ ఎక్కలేకపోతుందో చైర్ లేక అనుకున్నా. పైకి ఎక్కితే నా కళ్ళలో నీళ్ళు తిరిగాయి, ఈటుకున్నాయి. దిగేనా తంతను ఆ పాపని? ఈటుకున్నాయి చైర్ కిందకి, వీనికేమి ఈటుకున్నాయి. ఈ హైట్ నుంచి అబాబు దిగేటప్పుడు కాలు ఏమైనా స్లిప్ అయి పడి సస్సి ఏమి. అందుకు కాస్ట్లీ వుడ్ వానేమ్మ ప్రపంచంలోనే దొరకని కాస్ట్లీ వుడ్. ఎవరు చెప్పిన వుడ్తో ఏది మామూలుగా ఉంటాయి కంప చెట్లది చెక్క, జిల్లెట్ చెట్లది ఉంటుంది కదా ఎండిపోయింది, ఆ 2 కలిపి డిజైన్ చేపిస్తాను. ఇంకోటి మెత్తగా సీట్ మీ ఇద్దరు కూర్చుని డీజల్ ఆటో మాట్లాడినాను 2 చోట్ల. ఆల్రెడీ మూలం బండి ఆటో ఆఫీస్ లో దాంట్లో సీట్లను బీగి దాంట్లో స్పాంజ్తో నెమ్మ దాంట్లో చేపిస్తాను మొత్తం. అది చూస్తానే ఎవడైనా ఫ్లాట్ కాల్సిందే వీళ్ళిద్దరిని. కంప చెట్లు ఎవడన్నా ఏ కంప చెట్లు కొట్టేస్తే మాడ ఆల్రెడీ కంప చెట్లు పక్కన పెట్టు, కింద మంట పడుతుంది, నీకు తెలియట్లేదా? ఏమైంది? ఆల్రెడీ వెంచర్ లో చెట్లు కంప చెట్లను కొట్టేసినారు. చెట్లని వేస్ట్ ఉన్నాయి, ఆ చెట్లతో నీకు చెక్క చేపిస్తానా. నువ్వు పెద్ద చెక్క, అదొక టేక్ చెక్క. అందుకు మీకు టేక్ చెక్క. ఇప్పుడు చెక్క వాడరా నీకు? మళ్ళా అదే నేను చేపిస్తాండే జిల్లడి చెట్టు చెక్క. బాండ్ పేపర్ ఒకసారి చూసా. బాండ్ పేపర్ ఒరిజినల్ ఏదో నాకు అర్థం కావడంలే. మొత్తం మినిస్టర్లకి అందరికి పంచుకుంటా పోయినానా, ఆ జిరాక్స్ ఒరిజినల్ కూడా తెలియద్దా? మీసం తిప్పే మునగాడు పుట్టాడు, 6 కోట్లు ఛాలెంజ్ కాసిన మునగాడు పుట్టాడు. లేనప్పుడు ఆ అవసరంలో నేను కూడా తెలుదో కిడ్నీలు అమ్ముతారు, అవయవాళ్ళు నమ్ముకునే స్థాయి వాళ్ళకు ఉంది. లేదా జీవితాంతము జైల్లో చిప్పకూడు తినుకుంటుంటావు. ఉత్త కూడు పెట్టరు దానికి మళ్ళా ఏమి వీడు ఇష్టపడే వేసుకున్నాడు. అలా నాతోనే కొట్లాడా. పాపని పిలుచు పిలిచిపో పాపని. ఆడుందా? గుడికి పోయిందే. బుడిపూడి నాలుకలు గిడ్డి నడకలు వేసుకున్నది గుడి. ఎంతకు పోయింది గుడికి? ఎంత పోయింది? 8 పోతే అది వేసే ఇట్టిట్టే బుడి గిడ్డి నడకలకి ఆ గుడికి పోయేకి పొద్దునైతుంది. గుడి నుంచి మళ్ళా వచ్చే ఎప్పుడు ఆటో మాట్లాడి ఎక్కించేది లేదా? నువ్వు ఓ స్టూల్ వేసో ఏదో ఒకటి నిచ్చెనేసో ఎక్కించి పంపించింది. నడుచుకుంటూ పోతే మంచిగా. ఎవరు కొత్తగా అయింది? నువ్వేం నీకెందుకు అవన్నీ? వాళ్ళకి లేదు నీకెందుకు? నువ్వు ఫస్ట్ ఫంక్షన్లు అన్ని క్యాన్సిల్ చేసుకో. మీడియా అన్ని పిలిచొద్దు.
క్యాన్సిల్ చేసుకోవాలంటే మీకు ఇంకా మీ ఇష్టం చేసుకోవచ్చు. ఏ సైతాన్ మమ్మడా నన్ను ఎడగలగదా మాట, ఏ సైతాన్ మమ్మడా నన్ను ఎడగలగదా మాట. గిడ్డి నా కొడక నువ్వు నాకేమైనా చెప్తివే చేసుకునేటప్పుడు అందరూ ఇట్లా ఇరికిచ్చేవాళ్ళు. పిల్లమర్రాజు అన్నట్టు నీ అంతా నువ్వు ఆ పక్కన అదో పిల్లమర్రాజుని పట్టుకొని వచ్చినావు నువ్వు, పక్కన అదో పిల్లమర్రాజుని పట్టుకొని వచ్చినావు నువ్వు. అది ఊడలమర్రా అని నువ్వు పిల్లమర్రాజు సరిపోయినారు ఇద్దరు. నీకు డబ్బులు ఖర్చు పెట్టి చేస్తానేది ఎక్కువ. ఇప్పుడు ఏమి క్యాన్సిల్ అంటారా? పెట్టేసి మెత్త కూర్చున్నారు మనుషులు. ఇప్పుడు నిజంగా గుడికే పోయిందా పానీపురం దగ్గర పోయిందా? గుడికే పోయిందా పానీపురం దగ్గర పోయిందా? ఏం మాట మాట్లాడుతున్నావు? కనుక్కోలే కదా. ఏమన్నా పానీపూరి ఎక్కడ పోతుంది? నీకు ఆ బాబు గురించి అంతా తెలుసా? అంత తెలుసా? ఇంటి పేరు ఏంది, గోత్రం ఏంది? అది అది ఏమి అర్థమైందిలే. నువ్వు విడిచిపెట్టినావు పానీపూరి దగ్గర పోయిరామని నాకు క్లారిటీ వచ్చింది. అవన్నీ నేను మాట్లాడ్డాము. మీకు పీట చేయించినానా, వాడు కూర్చిపెట్టినానా, ఫంక్షన్ చేసినానా, చేతులు తుడిపేసుకున్నా ఒప్పించరా నువ్వన్నా? ఎవరైనా ఫంక్షన్ కావాలని కోరుకుంటారు, మీరేంది? డబ్బు వేస్ట్, అంత వేస్ట్, అంత పెద్ద పెద్దోళ్ళు ఎందుకు, మనకెందుకు డబ్బు ఖర్చు? వద్దా? వద్దు వద్దు కన్ఫామ్ చెప్పండి. మీకు నాకు కూడా ఇష్టం లేదు. ఆ ఊడలు అయితే చేసుకో. సరే సరే నీ వరకు చెప్పినారు. ఆ ఊడలు మరి ఏడుందో పిలిస్తే దాన్ని కూడా మాట అడిగేస్తాము. దానికి అసలు ఇష్టం లేదు, దానికి అసలు మాటలే రావు. ఏందో వాళ్ళు ఏందో డబ్బులు చెక్ ఇస్తామండ్రి. చెక్కి అడగాలి. నీకు కాదు ఇచ్చేది, నాకు కాదు ఇచ్చేది. వీళ్ళిద్దరి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఎంత? 15 కోట్లు. లడ్డు కావాలా నాయనా? ఎందుకు ఇస్తారే? ఏంది పెద్ద పెద్ద వాళ్ళు వస్తున్నారు, దాంతోనే రొటేషన్ చేస్తున్నారు. మీడియా వాళ్ళు టెలికాస్ట్ చేసుకొని డబ్బులు సంపాదించుకోవచ్చు అనే ఉద్దేశం. కక్కుర్తిపడి ఫంక్షన్ చేస్తున్నా నాకు వస్తుంది ఏమన్నా? మరి 15 కోట్లు వస్తుందని నొక్కేద్దామనే కదా. నాకేది ఇస్తారు? చెక్ వాళ్ళ పేరు, వాళ్ళిద్దరు పేరు మీద వస్తుంది. నువ్వు ఎట్లు వాడి దగ్గర ఫంక్షన్ చేస్తానని తీసుకుంటావు. నేను ఫంక్షన్ ఎంత తీసుకుంటా? 15 కోట్ల మహా అయితే. మాకెందుకు? పోదు, నాకొద్దు. మిమ్మల్ని బంగ పోవాల్సిన అవసరం లేదు, ఫంక్షన్ అవసరం లేదు, బొంగ అవసరం లేదు. అవసరమే లేదు మనకెందుకు ఫంక్షన్? ఏ మళ్ళా కేసులు గీసులు అంటే బాండ్లు అన్ని ఉన్నాయి. ఏంది ఎంత? 15 కోట్ల? 15 కోట్లు చెక్ ఇస్తారంట వాళ్ళు ఫంక్షన్ కూడా కూర్చోవాలని. నీకేమి వాడు చేస్తున్నాడు పెళ్లి? ఏదో ఒకటి ఉంటది, అందరికి మీడియాలో పోతుంది. అందరికి మీడియాలో పోతుంది. జీవితం 15 కోట్లు నీకు రాకూడదని కొలుకుంటుంది. ఫస్ట్ ఇంత వరకు బాగుండే. నీకు డబ్బుల్లో కూడా సంబంధం లేదని చెప్పు. అసలు అవసరమే లేదు. ఈ సంబంధం లేదురా. ఏం జరుగుతుంది నాకు సంబంధం లేదు. సంబంధం లేదా? చూసారా సార్ డబుల్ యాక్షన్? వాళ్ళు బాగా వాళ్ళకి సంబంధించిన మ్యాటర్ వాళ్ళ కోసం పెద్ద పెద్ద వాళ్ళు వస్తున్నారు. ఏడికి వస్తున్నారు? ఎందుకు వస్తాడు? అటు వస్తే ఫంక్షన్ లేదు కదా. ఏంది ఏది జరిగిందే జరగలేదు. నిజం జరిగింది అంటే కాదు. నిమ్మి అసలు నిజం చెప్పాలంటే ఏ ఉండ్రా మనకి పోయేదని గొడ్డలో తెచ్చుకోవద్దు శివ. ఈడ గొడ్డలు కూడా లేదు, పెద్ద పెద్ద రంపాలే. 15 కోట్లు నీ ఏమను కానీ నా జీవితంలో లైఫ్ లో ఏం చూడలే. 5 కోట్లు నీ ఏమను కానీ నా జీవితంలో లైఫ్ లో ఏం చూడలే. నువ్వు తెల్లో డబ్బులు వచ్చేటప్పుడు తప్పు తప్పు మాట్లాడుకోవద్దు. అయ్యేది రాని చెక్ రూపంలో వస్తుంది. ఆ పాపే అడిగిపోయింది. ఆ పానీపూరం దగ్గర కన్నా చూసి పిలుచుకోండి. ఫంక్షన్ రోజు కూడా పోయింది అనుకో పానీపూరం దగ్గరికి, మర్యాద రాకపోతుందో వస్తుందో వాడు చేసుకోవచ్చు, వాడి ఇష్టం.
ఫంక్షన్ చేస్తాడే నా ఇష్టం. ఏమన్నా నిజమ్మనా? అంటే నిజమని అంటే ఫంక్షన్ ఊరికే చేస్తాను అనుకుంటున్నావా? ఎవరితో మాట్లాడించాలా? నువ్వు రాసమ్మా ఎవరితో మాట్లాడించాలా? ఫస్ట్ పన్ను మరో నీకు ఎవరితో మాట్లాడించాలా? నాకు సంబంధం ఏం ఫంక్షన్ చేసుకుంటారో నాకు సంబంధం లేదు. వెళ్ళిపో నన్ను అడగొద్దు. ఇండియన్ కడతారు అంత డబ్బు. ఫంక్షన్ పెడతాను లెక్క నేను. ఆడికి వచ్చిన వాళ్ళు ఇచ్చేది బ్రేకప్ చెక్ వీరికి, చెక్ వస్తుంది వాళ్ళు ఇచ్చేది బ్రేకప్ చెక్ వీరికి. చెక్ వస్తుంది 15 కోట్లలో ట్యాక్స్ ఉంటది. మొత్తం ట్యాక్స్ ఎంత? ట్యాక్స్ అంటే ట్యాక్సీలు వస్తారు కదా, ట్యాక్స్ అంటే ట్యాక్సీలు వస్తారు కదా, వచ్చిన వాళ్ళకి ట్యాక్సీ డబ్బులు మనం కట్టాలని. అది ట్యాక్స్. నీ ట్యాక్స్ అంటే తెలుదా? ట్యాక్స్ పెద్ద పెద్ద వాళ్ళు వస్తాను, నీకు ట్యాక్స్ ఐడియా లేదు. ఏముంది బాబు శివ ఆలోచించుకో. మధ్యలో నీ అంటే ఎందుకు నువ్వు మళ్ళా మాత్రం వాయిస్ అంతా మొత్తం అంతా నువ్వు గొప్ప. ఫస్ట్ ఆ కార్పెంటర్ గారి దగ్గర పోయి చెక్క చేపిస్తాను, ఆ పనులు చూసుకోను. ఆ పండుగ ఇవి సెట్ కాదు కానీ కొంత స్ప్రే కొట్టుకొని ఇప్పుడు నుంచి కొంత స్మెల్ మంచిగా పెట్టుకో. అది కొట్టుకో. ఆ బాబు వస్తే ఆ బాబు కూడా కొట్టు. ఎందుకంటే మననే అనిపించే ఉత్తర రోతదేమని. ఏది ఇది కాస్ట్లీది. ఇది లావెండర్. లావెండర్ అంటే రిచ్ అని. సరే నువ్వు చక్కగా ఉండేది, డ్యాన్స్ మాట్లాడేది, వచ్చిన వాళ్ళు అఫీషియల్స్ ఎట్లా మాట్లాడతావు? వెల్కమ్ సార్, ఇవ్వండి వెల్కమ్ సార్, మై మ్యారేజ్ వెల్కమ్. వెల్కమ్ సార్, ఇవ్వండి వెల్కమ్ సార్, మై మ్యారేజ్ వెల్కమ్. మ్యారేజ్ వెల్కమ్ అంటే మ్యారేజ్ ఇంకా కాలేదు అనుకుంటారు. ఆల్రెడీ మ్యారేజ్ అయింది. మ్యారేజ్ సార్ అది సన్మానం టైప్ చేసేటట్లు ఉంటుంది ఒకవేళ. అందుకు వెల్కమ్ సార్, కమ్ టు సన్మానం. సార్ వెల్కమ్ వెల్కమ్ టు హెలికాప్టర్. సూట్ ఒకటి ఉంటుంది. ఓకే. ప్లీజ్ పార్క్ హెలికాప్టర్ బ్యాక్ సైడ్. పార్కింగ్ బ్యాక్ రైట్ సార్. హెలికాప్టర్ సార్. జెట్స్ ఫ్రంట్ సార్. జెట్స్ ఫ్రంట్ సార్. ఫ్లైట్స్ పైన సార్. ఫ్లైట్ సార్. ఫ్లైట్స్ అప్ సార్. సబ్ సార్. ట్యాంకర్స్ అండ్ అదర్ సెప్టిక్ సార్. సెప్టిక్ ట్యాంక్. సరే నువ్వు ఏదో నీకెందుకు కుళ్ళుకుంటావా? నీకు తెలుసా సర్కిల్ నీకుందే, నువ్వు పిలిచగలవా? నీ గాలి గుట్టుదాలో అన్నిట్లే దూరుకుంటా అసలు ఏం నారాయణ మళ్ళా. ఒక్క నిమిషం, ఆయన పిఏ చేసినాడు. అన్నా బయలుదేరుతున్నారా సార్? సార్ వాళ్ళు ఉన్నాడు, పక్కనే ఉన్నాడు. వెల్కమ్ అంట. నువ్వు నీ నోడుతుంటే చెప్పు ఇంగ్లీష్ లో. వెల్కమ్ సార్ అనంతపురం. వెల్కమ్ సార్ భయ్యా. పెద్ద వన్ లైన్. వెల్కమ్ టు ద వెల్కమ్ యువర్ హ్యాపీనెస్ యువర్ థింకింగ్స్ హ్యాపీనెస్ స్వీట్ పాల్కమ్ డ్రింకింగ్ పాల్కో గోవా బిర్యానీ వెల్కమ్స్. అది వచ్చాడు సార్ అంతే. ఓకే సార్. మీకు నచ్చింది లేండి, ఆ బాండ్ పేపర్లో ఉండే మ్యాటర్. అది నాకు తెలుసు. నువ్వు మద్రాసుగా అనుకుంటాను. సార్ నేను మళ్ళీ వేస్తాను, మీటింగ్ లో ఉన్నాను. అన్నిటికీ ముసిలోళ్ళు కూడా ఇట్లా చెడు కోరుకోరు. చెక్ 15 కోట్లు చెక్ ఎవడిస్తాడు? నాకు తిక్కలేదు రొద్దా అట్లా బయటికి పోయి చల్లగాలికి చెట్లకి చందమామని చూసుకుంటా రొంత ఆలోచించుకో. నేను నెక్స్ట్ ఏం చేయపోలా, రోజు ఏం చేయాల్సి వస్తుంది, పెద్ద పెద్ద వాళ్ళు వస్తున్నారు అనేది ఒక స్టైల్గా. నువ్వు పట్టి చూడు, నువ్వు పైకి పోయి వాకింగ్ స్టైల్, వాకింగ్స్ 3-4 రకాలు నేర్చుకో. మాట్లాడేది రిసీవ్ చేసుకుని ఇవన్నీ ప్రాక్టీస్ చేయి పో. హాయ్ నువ్వు అడగతినేదాన్ని. నువ్వు టైం వేస్ట్ చేయద్దు పో. వాళ్ళంతా బయలుదేరుతారు మళ్ళీ. ఇట్లా పో పైకి పోయి నువ్వు వాకింగ్ స్టైల్స్ ఇవన్నీ ప్రాక్టీస్ చేసుకొని బాగా రెడీగా ఉండు.